పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం స్థానిక జెడ్పీహెచ్ హై స్కూల్ నందు విద్యార్థినులకు బుక్స్, బ్యాగులు, కిట్లు పంపిణీ కార్యక్రమంకు తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడం మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, అందరూ బాగా చదివి మంచి భవిష్యత్తులో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ పద్మావతి, డివైఈఓ మురళీ సత్యనారాయణ, ఎంఈఓ హైమావతి, కలగర వెంకటకృష్ణారావు, కొమ్మరెడ్డి శ్రీనివాసు, బస్వ రామకృష్ణ, మల్లేని రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి విద్యార్థులు పిలిచి ఒక్కొక్కరుగా వారి చేతుల మీదుగా వారితో పాటుగా ఇతర మన నాయకులు ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ గారు అనుకున్నారో అందరూ చేతుల మీద కూడా ఒక్కొక్క కిట్టు తీసుకోవాల్సిందిగా మిగతా నాయకులు కూడా వారి చేతుల మీద కిట్స్ అందజేస్తున్నా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించినటువంటి మిగిలిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ఆశీస్సులు అందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం. నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంగా నాకు ఇష్టమైనటువంటి విద్యారంగాన్ని మనకి తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా చదువుకున్న తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడితే అందులో ఉన్నటువంటి మనకి మన కాళ్ళ మీద నిలబడటం, మన ఉద్యోగం మనం చేసుకోవటం, మన స్వశక్తితో పైకి రావడం అనేది మనందరం కూడా భవిష్యత్తులో పిల్లలందరూ కూడా గర్వించే విధంగా ఉంటుంది. అటువంటి విజయానందాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువుని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. చదువు అనేది మనకు కేవలం నాలెడ్జ్తో పాటుగా మన జీవిత గమ్యాన్ని నేర్పుతుంది, మనకు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అటువంటి కార్యక్రమం ద్వారా మనకి విద్యాశాఖకు సంబంధించి మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఇది ప్రారంభించుకోవడం చాలా సంతోషం. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మార్చులు యువ నాయకులు నారా లోకేష్ గారు, వీరి ఆధ్వర్యంలో విద్యారంగానికి పెద్దపీట వేసి భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల్ని తొలగించడంతో పాటుగా అన్ని విధాలుగాను కూడా స్కూల్స్ ని మరింత అభివృద్ధి చేసే విధంగా దేశంలోనే విద్యారంగానికి సంబంధించి ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు ఏదైతే విద్యకు సంబంధించి ఉపాధ్యాయులు కొరత ఉందో అది తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా విద్యారంగానికి సంబంధించి మెగా డిఎస్సీని కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. డిసెంబర్ లోపు దాదాపు 16,000 ఉపాధ్యాయుల పోస్టులకి రిక్రూట్ చేయడం జరుగుతుంది. విద్యా వ్యవస్థకు సంబంధించి పోస్టులన్నింటి కూడా రిక్రూట్ చేసి విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ కానీ ఆయన కమిట్మెంట్ కానీ విద్యా వ్యవస్థ పట్ల కానీ ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతగా ఏ విధంగా ఉంటారనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ రోజు మీకు అందించే కిట్లన్నిటి మీద కూడా జగన్ గారి బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవే బ్యాగుల్ని పిల్లలందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఒక సహృదయంతో ఒక నూతన వరవడికి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రోజు ఈ స్కూల్ కి సంబంధించి తణుకు బాలుర ఉన్నత పాఠశాల అంటే ఎంతో మంది మహామహులు
చదివినటువంటి స్కూల్ ఇది. దీనికి ఎంతో హిస్టారికల్ గా ప్రత్యేకత ఉంది. అటువంటి స్కూల్లో మనం మరింత బాగా విద్యార్థులందరూ కూడా మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా ఒక సమిష్టిగా సమైక్యంగా మీలో మీకు ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా ఒక టీం వర్క్ చేసి విద్యార్థులకు మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా హెడ్ మాస్టర్ గారికి సహకరించి అందరూ కూడా ఒక జిల్లాలోనే ఒక మోడల్ హై స్కూల్ గా మీరు అందరూ కూడా తీర్చిదిద్దుతారని భావిస్తున్నాను. అలాగే ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ పిల్లలందరికీ కూడా చెప్పేది ఒకటే, మీ అందరూ కూడా చదివేది సిబిఎస్ఈ. సిబిఎస్ఈ అంటే చాలా కష్టంగా ఉంటుంది, అంత ఈజీగా ఉండదు. మీరందరూ కూడా ఈ రోజు చదివే దానికన్నా ఎక్కువ సమయం పెట్టాలి. యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది ఎడ్యుకేషన్ లో కూడా. మీకు మీరు ప్రాక్టికల్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా సిబిఎస్ఈలో 100కి 70 మార్కులు 100కి 50 మార్కులు ఇవ్వరు, మీకు గ్రేడింగ్ ఇస్తారు, ఏబిసిడి గ్రేడింగ్. ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ గ్రేడ్ ప్రకారమే భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు రావడానికి ఉపయోగపడుతుంది కనుక మీరు అందరూ దాన్ని ఫోకస్ చేసుకుని ఈ రోజు 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ గా మీరు సిబిఎస్ఈకి మన స్కూల్స్ కి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను.